పూజా హెగ్డే బ్యాడ్ లక్ ఏంటో గానీ బడా బడా హీరోలతో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. అంతేకాదు చాలా సినిమాలు మధ్యలో నుంచే అమ్మడిని తప్పించేశారు. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి మధ్యలోనే వెళ్ళిపోయింది పూజ. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చేశాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజ ప్లేస్ ను శ్రీలీలతో భర్తీ చేశారు. వాస్తవానికి సినిమాలో ముందు నుంచి పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ లాగే శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకుని షాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. అలాగే రీసెంట్ గా రవితేజ సినిమా ఆఫర్ కూడా పోయినట్టుగా చెప్తున్నారు. దీంతో ఇక తెలుగులో పూజ పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం హిందీలో 1-2 చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది పూజ. అయినా కూడా ఏకంగా 45 కోట్ల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసిందంట బుట్టబొమ్మ. ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న ఒక లగ్జరీ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవుతోందట అమ్మడు. ఈ ఇల్లు సీ ఫేసింగ్ తో ఉండటంతో పాటు దాదాపు 400 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉందట. అందుకే అన్నేసి కోట్లు ఖర్చు చేసినట్టుగా సమాచారం. ఏదేమైనా ఆఫర్లు తగ్గినా కూడా పూజ మాత్రం అస్సలు తగ్గటం లేదు.